విదేశాలలోని ప్రముఖ హిందూ ఆలయాలు ఏమిటో తెలుసుకుందాం. అంగకోర్ వాట్ కాంబోడియాలోని ఈ విష్ణు దేవాలయం విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేవాలయంగా నిలుస్తుంది. ఈ ఆలయంలోని 100కు పైగా రాతి ఆలయాలు ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము మలేషియాలోని బటు గుహల వద్ద 42.7 మీటర్ల ఎత్తులో సుబ్రహ్మణ్య స్వామి భారీ విగ్రహం ఆలయం ఉన్నాయి. మలేషియాలో స్థిరపడ్డ భారతీయులు ఈ విగ్రహాన్ని 1890లో ఏర్పాటు చేశారు. ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని యోగ్యకర్త ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు కొలువై ఉండటంతో త్రిమూర్తి దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మాండులోని బాగమతి నది ఒడ్డున ఉన్న ఈ పశుపతినాథ్ ఆలయం ప్రపంచంలో అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. స్వయాన పరమశివుడే ఇక్కడ పశుపతినాథ్గా కొలువై ఉన్నాడు. తనాహ్లాట్ ఆలయం ఇండోనేషియాలోని బావిలో హిందూ మహాసముద్రంలో ఉన్న సముద్రుడి ఆలయం ఇది. బాలి తీర ప్రాంతంలో ఉన్న 7 ఆలయాలలో ఒకటి. స్వామి నారాయణ్ మందిర్ లండన్లో నిర్మించిన అతిపెద్ద దేవాలయం. స్వామినారాయణుడు కొలువై ఉంది ఈ దేవాలయం. యుఏఈలోని అబుదాబిలో, అమెరికాలోని కాలిఫోర్నియాలోనూ ఈ ఆలయాలను నిర్మించారు. శ్రీ శివవిష్ణు దేవాలయం ఆస్ట్రేలియాలో విక్టోరియాలోని ఈ ఆలయంలో శివుడు విష్ణుమూర్తిని ఒకే చోట ప్రతిష్ఠించారు. 25 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వామి నారాయణ్ అక్షర్ధామ్ అమెరికాలోని న్యూజెర్సీలో దాదాపు 185 ఎకరాల్లో ఉంది ఈ ఆలయం. ఇందులోనూ ప్రధాన ఆలయం చుట్టూ కమ్యూనిటీ సెంటర్, కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. శ్రీ కాళీ దేవాలయం మయన్మార్ అంటే ఒకప్పటి బర్మాలో 1871లో యాంగాన్స్ ప్రాంతంలో నిర్మించిన ఆలయం ఇది. బ్రిటిష్ కాలంలో ఇక్కడికి వలస వచ్చిన తమిళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బెసకి ఆలయం ఇండోనేషియా బావిలోని అంగుగ్ పర్వత లోయల్లో ఉన్న అతిపెద్ద ప్రాచీన ఆలయం. బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తిగా కొలువైన ఈ ప్రాంతంలో మరో 23 ఆలయాలు ఉన్నాయి.